వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కామన్గా సఫర్ అయ్యే ఒక ఇబ్బంది గురించి మాట్లాడతాం. అదేనండి స్ట్రెస్. క్లిష్ట పరిస్థితుల వల్ల కలిగే ఆందోళన లేదా మానసిక ఒత్తిడిని స్ట్రెస్ అని పిలుస్తాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్ యూ గివ్స్ టు యువర్ మైండ్ ఆర్ మెంటల్ టెన్షన్ విచ్ యూ ఫీల్ ఆర్ అన్ ఎమోషనల్ ప్రెషర్. అసలు ఈ స్ట్రెస్ ఏంటి, ఎందువల్ల వస్తుందంటారా? ఎప్పుడైతే మీరు బాగా భయపడినా, ఆందోళనగా అనుకున్నా లేదా ఏమన్నా యాంగ్జైటీగా ఫీల్ అయినా అప్పుడు మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి ఏంటివంటే అడ్రినాలిన్ అండ్ కార్టిసాల్. వీటి వల్ల స్ట్రెస్ అనేది వస్తుంది. స్ట్రెస్ అనేది టెన్షన్ ఫీల్ అయినప్పుడు కూడా వస్తుందండి. వీటి వల్ల 2 ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మెంటల్ ఎఫెక్ట్, ఇంకోటి ఫిజికల్ ఎఫెక్ట్. మెంటల్ ఎఫెక్ట్ అంటే మన మైండ్ మీద పడుతుంది, ఫిజికల్ ఎఫెక్ట్ అంటే బాడీ మీద. ఈ మెంటల్ ఎఫెక్ట్ వల్ల మెమరీ అనేది తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది. ఫిజికల్ ఎఫెక్ట్ వచ్చేసరికి హార్ట్ మీద అండి. హార్ట్ మీద చాలా హార్ట్ డిసీజెస్ అనేది వస్తాయండి. చాలా కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. ఇంకా పీపీ పెరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ హైపర్ టెన్షన్. దాని తర్వాత హార్ట్ పాల్పిటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దట్ పల్స్ కూడా ఎక్కువ ఫీల్ అవుతారు. మీరు దేని గురించన్నా ఆలోచిస్తూ బాగా టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఒకసారి మీ పల్స్ చూడండి. సో దట్ అది ఇంక్రీజ్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది, ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టు. కొన్ని కేసెస్లో అయితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి, బీపీ ఎక్కువ అయ్యి. ఇంకా తర్వాత వచ్చేసరికి హెడేక్ అండి. ఇది మెంటల్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఈ ఒత్తిడి వల్ల హెడేక్ అనేది ఎక్కువ వస్తుందండి. టెన్షన్గా ఫీల్ అయినప్పుడు మీ తల అనేది బరువు ఎక్కినట్టు ఉంటుంది, గుచ్చినట్టు, పొడిచినట్టు, ఎవరో కొట్టినట్టు. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ మీద అండి. డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇండైజెషన్, తిన్నది అరక్కపోవటం, లూజ్ మోషన్స్ అవుతాయి లేదా వామిటింగ్స్ వస్తాయండి. ఇంకా బరువు అండి. దీనివల్ల మీరు బరువు కూడా పెరుగుతారు స్ట్రెస్ వల్ల. ఎందుకంటే ప్రాపర్ డైజెషన్ కాకపోతే ఫ్యాట్ అనేది ప్రాపర్గా మెటబాలైజ్ అవ్వదు. తర్వాత స్లీప్లో అండి, ప్రాపర్ స్లీప్ అనేది ఉండదండి. సో దట్ మీకు ఇన్సోమ్నియా వస్తుంది, నిద్ర పట్టకపోవటం. అంటే సర్టెన్ టైం వరకు పడుకుంటాం కదా, అట్లాగా. స్కిన్ మీద వచ్చేసరికి యాక్ని, ఇంకా ర్యాషెస్ కూడా వస్తాయి. దీని గురించి నేను డీటెయిల్ టాపిక్ మాట్లాడతానండి. ఒక సపరేట్ వీడియో చేస్తాను స్కిన్ మీద. ఇంకా అమ్మాయిల్లో అయితే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి స్ట్రెస్ వల్ల. తర్వాత డయాబెటీస్ అండి. ఇండియాలో కామన్ అయిపోయింది ఈ మధ్య డయాబెటీస్, చాలామందికి వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుందంటే డయాబెటీస్ స్ట్రెస్ వల్ల వస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గినప్పుడు ఆర్ పెరిగినప్పుడు డయాబెటీస్ అనేది వస్తుందండి. టైప్ 2 డయాబెటీస్ ఇది. వీటిని తగ్గించడానికి మనం ఏమేమి చేయాలి? వాటర్ మేనేజ్మెంట్ దట్ టు బీన్ టేకెన్ ఇన్ లైఫ్ స్టైల్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. ఫస్ట్ వచ్చేసరికి మెడిటేషన్ అండి. డీప్ బ్రీత్ తీసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, మెడిటేషన్ చేయండి. తర్వాత యోగాలో చాలా ఆసనాలనే ఉన్నాయి. మెడిటేషన్ కూడా యోగాలోనే వస్తుంది. కొన్ని ఎక్సర్సైజులు చేస్తే మన స్ట్రెస్ అనేది ఇట్లా చిటిక వేసినట్టు వెళ్ళిపోతుంది. యూ ఫీల్ బెటర్. కొన్ని ఎక్సర్సైజ్ మీరు మీ యోగా ప్రాక్టీషనర్స్ని అడిగి కన్సల్ట్ చేసి అప్పుడు చేయండి. తర్వాత మ్యూజిక్ అండి. మీకు ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని రిలాక్స్డ్గా కూర్చొని వినండి. ఇట్ వర్క్స్, నన్ను నమ్మండి. ఇంకా తర్వాత వచ్చేసరికి జర్నీ చేయండి. మీకు ఏమన్నా జర్నీ చేయడం ఇష్టం ఉంటే సో దట్ జర్నీ వల్ల కూడా మీ స్ట్రెస్ తగ్గుతుంది. నెక్స్ట్ ఫుడ్. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి చాలు. మంచిగా బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ దొరుకుతాయి. సో దట్ ఇట్ వర్క్స్ అగైన్స్ స్ట్రెస్. సో దట్ చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల నాకు సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.